Mhm. Hi everyone, a very good evening to one and all. Welcome to LK Coaching Center. So today also we are going to discuss about averages అండి. Averages లో లాస్ట్ పార్ట్ ఉంది మనకు పెండింగ్ లో ఉంది. సో అదొకటి మనం మోడల్ 4 అండ్ మోడల్ 5 డిస్కస్ చేసుకొని యావరేజ్ అనే టాపిక్ క్లోజ్ చేసేద్దాం. ఓకే. సో ప్రీవియస్ క్లాస్ లో మీకు ఒక ప్రాబ్లం అనేది నేను టాస్క్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఆ క్వశ్చన్ కి చేసిన వాళ్ళు ఓకేనా, ఆ రోజు చేసిన వాళ్ళు కాకుండా ఆ రోజు క్లాస్ వైండ్ అప్ చేసేటప్పుడు కొద్దిమంది ఆన్సర్స్ సెండ్ చేశారు. సో ఆ రోజు చేయకుండా తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత చేసింటారు కదా, వాళ్ళు సెండ్ చేయండి. సో కరెక్ట్ వచ్చిందా లేదా మీకు? సేమ్ ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చాను నేను, జస్ట్ న్యూమరికల్ వాల్యూస్ మాత్రమే చేంజ్ చేశాను. ఓకే. సో మేబీ నోట్ చేసుకోకుండా పోయొచ్చు మీరు, కొద్దిమంది ఎవరు ఆన్సర్ సెండ్ చేయట్లేదు. జస్ట్ ఇక్కడ ఇక్కడ చూడండి, నేను ఇచ్చిన టాస్క్ ఇక్కడ నోట్ చేస్తాను మీకు. జస్ట్ ఈ క్వశ్చన్ లో న్యూమరికల్ వాల్యూస్ మాత్రమే నేను చేంజ్ చేశాను. సో అవి మాత్రమే రీప్లేస్ చేస్తాను ఇక్కడ. ఓకే. అవుట్ ఆఫ్ ద 4 నెంబర్స్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 3 నెంబర్స్ ఈస్ 15. ఓకేనా. మొదటి 4 సంఖ్య, మొత్తం 4 సంఖ్యలు అండి. ఆ 4 సంఖ్యల్లో మొదటి 3 సంఖ్యల సగటు ఎంత అంటున్నాడు? 15 అంటున్నాడు. ఈ ప్రాబ్లం కాదు, టాస్క్ ఇచ్చిన ప్రాబ్లం ఇక్కడ నోట్ చేస్తున్నాను. ఓకేనా. మొదటి 3 సంఖ్యల సగటు 15 అంట, మరియు చివరి 3 సంఖ్యల సగటు ఎంత అంటున్నాడు? 16 అన్నాడు. ఓకేనా. 16 అన్నాడు. 4 సంఖ్యలలో మొదటి 3 సంఖ్యల సగటు 15 మరియు చివరి 3 సంఖ్యల సగటు 16. అయితే లాస్ట్ నెంబర్ వచ్చేసి మనకు 19 ఇచ్చాడు. ఇక్కడ చివరి సంఖ్య 42 ఇచ్చాడు కదా. నేను టాస్క్ ఇచ్చిన క్వశ్చన్ లో 19 ఇచ్చాడు. ఓకేనా. 19 ఇచ్చాడు. చివరి సంఖ్య 19. అయితే మొదటి సంఖ్య ఎంత? ఓకే. సో జస్ట్ మనకు ఇక్కడ 50 బదులు 15, ఇక్కడ 45 బదులు 16, చివరి సంఖ్య 42 బదులు 19. ఓకేనా. ఇది మనకు టాస్క్ లో ఇచ్చినటువంటి క్వశ్చన్. సో చేయండి. ఇన్ కేస్ అప్పుడు చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు చేయండి. ఓకే. ఆన్సర్ ఎంత వచ్చిందండి? ఒక 4 మెంబర్స్ దాకా, ఒక 2-3 మెంబర్స్, ఒక 3 మెంబర్స్ మనకు ఆన్సర్ సెండ్ చేశారు 16 అని. సో ఆన్సర్ వచ్చేసి 16 అండి. ఓకే. సో చూడండి, చేద్దాం. Out of the 4 numbers, the average of first 3 is 15 and that of last 3 is 16. If the last number is 19, then find the first number. ఓకేనా. 4 సంఖ్యలలో మొదటి 3 సంఖ్యల సగటు 15 అంట, మరియు చివరి 3 సంఖ్యల సగటు 16 అంట. అయితే చివరి సంఖ్య అతనే ఇచ్చాడు. ఎంత? 19. అయితే మొదటి సంఖ్య ఎంత? సో ఆ 4 నెంబర్స్ ని మనము ABCD అనుకున్నాం. ఓకేనా. let 4 numbers are ఓకేనా. let 4 numbers are A, B, C అండ్ D అనుకున్నాం. ఓకేనా. D అనుకున్నాం. సో ఇప్పుడు ఏమన్నాడు మనకు? మొదటి 3 సంఖ్యల సగటు ఎంత అంటున్నాడు? 15 అంటున్నాడు. సో మొదటి 3 సంఖ్యల సగటు 15 అయితే మొదటి 3 సంఖ్యల మొత్తం ఏమవుతుందండి? మొదటి 3 సంఖ్యల మొత్తం కనుక్కుందాం మనం. A ప్లస్ B ప్లస్ C, ఇవే కదా మొదటి 3 సంఖ్యలు. చివరి 3 సంఖ్యలు అయితే BCD వస్తాయి. ఓకేనా. మొదటి 3 సంఖ్యల మొత్తం ఎంత అవుతుంది? మొత్తం ఈజ్ ఈక్వల్ టు రాసుల సంఖ్య ఇంటూ సగటు. సో ఎంత అండి? 45. చివరి 3 సంఖ్యల మొత్తం కనుక్కోవాలి. ఇప్పుడు చివరి 3 సంఖ్యల సగటు ఎంత? 16. చివరి 3 సంఖ్యల మొత్తం ఏమవుతుంది మనకు? B ప్లస్ C ప్లస్ D కదా. ఎంత అవుతుంది చివరి 3 సంఖ్యల మొత్తం? మొత్తం ఈజ్ ఈక్వల్ టు రాసుల సంఖ్య ఇంటూ సగటు. సో 48 అవుతుంది. ఓకేనా. మనకు కావాల్సింది ఏంటి? ఫస్ట్. ఓకేనా. మొదటి సంఖ్య కావాలి మనకు. ఓకేనా. మొదటి సంఖ్య కావాలి. చూడండి, ఈ విధంగా చేస్తే ఏమొస్తుందండి? కింద మనకు ప్లస్లు ఉన్నవన్నీ మైనస్ అవుతాయి. ఇన్ కేస్ ఇక్కడ మైనస్ ఉందనుకోండి, ప్లస్ అవుతుంది. సో మనకు ఉన్నవన్నీ ప్లస్లే కదా అక్కడ, కాబట్టి ఇక్కడ మైనస్ అవుతుంది అనమాట. ఓకేనా. మైనస్ అవుతుంది. సో B ప్లస్ B మైనస్ B క్యాన్సిల్, ప్లస్ C మైనస్ C క్యాన్సిల్. సో ఇక్కడ ఏముంది? ప్లస్ A ఇది. సో ప్లస్ ఉంటే మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ నెగిటివ్ లో ఉంటే మైనస్ అనేది ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ ఇది ఏమైందండి? ప్లస్ D కాస్త మైనస్ D అయింది. సో మైనస్ D ఇజ్ ఈక్వల్ టు 45 లో చూడండి, ఇది మైనస్. ఓకేనా.
సో -48 అనేది పెద్దది కాబట్టి -48లో నుంచి 45 పోతే ఎంత అండి? -3, రైట్? -3. సో -3 వస్తుంది. ఓకే. సో ఇప్పుడు చూడండి, a మైనస్ డి ఇజ్ ఈక్వల్ టు -3. ఏ డి అంటే ఏంటండి మనకు? ఏ కమా బి కమా సి కమా డి, ఇవి మనకు 4 సంఖ్యలు. అందులో చివరి సంఖ్య ఏంటి? డి. మనకు చివరి సంఖ్య అతనే ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 19 ఇచ్చాడు. సో ఏ మైనస్ 19 ఇన్స్టెడ్ ఆఫ్ డి 19 ఇస్ దేర్. ఓకే. సో ఏ మైనస్ 19 డి ప్లేస్ లో మనం డి అనేది చివరి సంఖ్య కాబట్టి చివరి సంఖ్య అతనే ఇచ్చాడు 19 అని. సో 19 మెన్షన్ చేశాను. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాను. ఓకే. ఏ ఇజ్ ఈక్వల్ టు, చూడండి ఇప్పుడు ఏ మైనస్ 19 ఇజ్ ఈక్వల్ టు -3. ఏ ఇజ్ ఈక్వల్ టు -19 కాస్త రైట్ హ్యాండ్ సైడ్కి పోతే ఏమవుతుంది? +19 అవుతుంది. ఇక్కడ -3 అలాగే ఉంది. సో ఏ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 19లో 3 పోతే ఎంత? -3 పోతే ఎంత? 16. సో ఏ అనేది ఏంటి మనకు? అవుట్ ఆఫ్ 4 నెంబర్స్లో మొదటి నెంబర్. ఓకేనా? మొత్తం 4 సంఖ్యలలో మొదటి నెంబర్ ఏంటి మనకు? ఏనే కదా. సో ఏ ఎంత వచ్చింది మనకు? 16. ఓకేనా? సో అవర్ ఆన్సర్ ఇస్ 16 ఓన్లీ. ఇది మనకు టాస్క్ లో ఇచ్చినటువంటి క్వశ్చన్. 17 కాదండి, 17 ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఓకే. మళ్ళీ చెక్ చేసుకోండి వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అనేది మీకే అర్థమవుతుంది స్టెప్ బై స్టెప్. ఇన్ కేస్ ఎవరైనా చేయకపోతే ప్లీజ్ టేక్ ఎ స్క్రీన్ షాట్. ఓకే. ఓకే, మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. సో నోట్ చేసుకోండి. సెకండ్ క్వశ్చన్ నోట్ చేసుకోండి. In a week, the average temperature from Monday to Wednesday is 35 degrees. On Tuesday to Thursday is 33 degrees. If Monday temperature is 40 degrees, then find the Thursday temperature. Okay, na? Then find the Thursday temperature. చేయండి. సో జస్ట్ ప్రాబ్లం నోట్ చేసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. నేను ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసినదే షార్ట్ కట్ అనేది. ఒక వారంలో సోమవారం నుండి బుధవారం వరకు గల సగటు ఉష్ణోగ్రత 35 డిగ్రీలు. మంగళవారం నుండి గురువారం వరకు గల సగటు ఉష్ణోగ్రత 33 డిగ్రీలు. ఓకే. సోమవారం ఉష్ణోగ్రత అతనే ఇచ్చాడు, ఎంత? 40 డిగ్రీలు అంట. అయితే గురువారం ఉష్ణోగ్రత ఎంత అంటున్నాడు. ఓకే. ఫస్ట్ వినండి, జస్ట్ వినండి. జస్ట్ ఇక్కడ బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. వాట్ ఈజ్ వాట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇక్కడ నీట్ గా వర్డ్స్ లో రాద్దాం మనం. ఓకేనా? జస్ట్ క్వశ్చన్ చదువుతాను, క్వశ్చన్ టు ఆన్సర్ చూడండి. ఒక వారంలో సోమవారం నుండి బుధవారం వరకు గల సగటు ఉష్ణోగ్రత ఎంత అంటున్నాడు? 35 డిగ్రీస్ అంటున్నాడు. అంటే ఫస్ట్ లైన్ లో ఏవేవి ఇచ్చాడు మనకు? వీక్స్ వచ్చేసి, డేస్ వచ్చేసి ఏమేమి ఇచ్చాడు? సోమవారం ఇచ్చాడు, మండే ఇచ్చాడు, ట్యూస్డే ఇచ్చాడు, ఓకే, వెన్స్డే కూడా ఇచ్చాడు. సోమవారం నుండి బుధవారం వరకు అన్నాడు కాబట్టి సోమ, మంగళ, బుధు వస్తుంది. ఈ 3 రోజుల యొక్క ఉష్ణోగ్రత ఎంతంట? సగటు ఉష్ణోగ్రత 35 డిగ్రీలు అంట. ఓకే. సెకండ్ లైన్ చూడండి. మంగళవారం నుండి గురువారం వరకు గల సగటు ఉష్ణోగ్రత అంటే ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే. ఓకే. సో మంగళవారం, బుధవారం, గురువారం యొక్క సగటు ఉష్ణోగ్రత ఎంత? 33 డిగ్రీలు. ఓకే. చూడండి, ఈ 3 రోజుల్లో మనకి ఏది కామన్ గా ఉంది? ట్యూస్డే, వెన్స్డే అనేది కామన్ గా ఉంది, రైట్? ట్యూస్డే, వెన్స్డే అనేది మనకు కామన్ గా ఉంది. చూడండి, సోమ, మంగళ, బుధు, మంగళ, బుధు, గురు. ఓకేనా? సో మనకి ఏది కామన్ గా ఉంది? ట్యూస్డే, వెన్స్డే కామన్ గా ఉంది. ఓకే. అందులో సెకండ్ లైన్ లో ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే ఇచ్చాడు. ట్యూస్డే, వెన్స్డే ఫస్ట్ లైన్ కి సెకండ్ లైన్ కి కామన్ గా ఉంది. ఓన్లీ మనకు థర్స్డే కనుక్కుంటే సరిపోతుంది. అంటే థర్స్డే అతనే ఇచ్చాడు, కనుక్కుంటే కాదు. థర్స్డే అతనే ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు మనకు? సారీ, థర్స్డేనే కనుక్కోవాలి. ఓకేనా? థర్స్డేనే కనుక్కోవాలి. మండే ఇచ్చాడు మనకు. మండే టెంపరేచర్ ఎంత ఇచ్చాడండి? మండే టెంపరేచర్ ఎంత ఇచ్చాడు? సోమవారం టెంపరేచర్ ఎంత ఇచ్చాడు మనకు? 40 డిగ్రీలు ఇచ్చాడు. ఓకేనా? 40 డిగ్రీలు ఇచ్చాడు. చూడండి, జస్ట్ చేసేవాళ్ళు ఆన్సర్ చేసేయండి. జస్ట్ తెలియని వాళ్ళు జస్ట్ వినండి. తర్వాత నేను లైన్ టు లైన్ రాస్తాను. సోమవారం, మంగళవారం, బుధవారం యొక్క సగటు ఉష్ణోగ్రత 35 డిగ్రీలు. ఓకే. మంగళవారం, బుధవారం, గురువారం యొక్క సగటు ఉష్ణోగ్రత 33 డిగ్రీలు. సోమవారం ఉష్ణోగ్రత అతనే ఇచ్చాడు 40 డిగ్రీలు అని. ఓకే. ఇప్పుడు చూద్దాం. సోమవారం, మంగళవారం, బుధవారం యొక్క సగటు ఉష్ణోగ్రత 35 డిగ్రీలు అయితే మొత్తం ఉష్ణోగ్రత ఏమవుతుంది? సో రాసుల మొత్తం ఇంటూ
చూడండి రాసుల సంఖ్య ఇంటూ సగటు. ఓకేనా, ఎంత అవుతుంది? 105 అవుతుందా? 3 5 15, 5 క్యాన్సిల్, 3 3 9, 1 అక్కడ మిగిలింది కాబట్టి 10 అవుతుంది. 105 డిగ్రీస్. ఇదేంటి? సోమ మంగళ బుధు యొక్క మొత్తం ఉష్ణోగ్రత. ఓకేనా, అదే మంగళవారం బుధవారం గురువారం యొక్క మొత్తం ఉష్ణోగ్రత ఏమవుతుంది? మంగళవారం బుధవారం గురువారం యొక్క మొత్తం ఉష్ణోగ్రత రాసుల సంఖ్య ఇంటూ సగటు ఎంత అవుతుందండి? 99 డిగ్రీస్ అవుతుంది. ఓకేనా, సో చూడండి ఇక్కడ సోమవారం మంగళవారం బుధవారం ఉంది. మనకు సోమవారం ఉష్ణోగ్రత తెలుసు ఎంత అండి? 40 డిగ్రీస్. ఈ 105లో నుంచి 40 డిగ్రీస్ రిమూవ్ చేయండి. ఎంత ఉంది? 10లో 4 పోతే 6, 65 డిగ్రీలు ఉంటుంది ఇక్కడ. ఏంటది? సోమవారం ఉష్ణోగ్రత తీసేసిన తర్వాత 65 డిగ్రీస్. రిమైనింగ్ ఏమేమి ఉంటాయి మనకు? మంగళ బుధుడు. ఓకేనా, మంగళవారం బుధవారం యొక్క ఉష్ణోగ్రత ఎంత? 65 డిగ్రీలు. ఓకేనా, 65 డిగ్రీలు. ఓకే, సో మనకిప్పుడు ఏం కావాలి? ఏం కావాలండి? గురువారం యొక్క ఉష్ణోగ్రత కావాలి. సో గురువారం యొక్క ఉష్ణోగ్రత ఎందులో ఉంది? మంగళ బుధ గురువారం అనేది ఇక్కడ ఉంది. ఈ మంగళవారం బుధవారం గురువారం యొక్క మొత్తం ఉష్ణోగ్రత ఎంత? 99 డిగ్రీలు. సో ఈ మంగళవారం బుధవారం గురువారంలో నుంచి కేవలం మనం మంగళవారం బుధవారం అనేది తీసేస్తే సరిపోతుంది కదా. ఇక్కడ కామన్ గా ఉన్నాయి కదా, మంగళవారం బుధవారం అని, ట్యూస్డే వెన్స్డే అని. సో ట్యూస్డే వెన్స్డే థర్స్డేలో నుంచి ట్యూస్డే వెన్స్డే తీసేద్దాం. సో 99 డిగ్రీలలో నుంచి 65 డిగ్రీలు పోతే ఎంత అండి? 34 డిగ్రీలు. సో మంగళవారం బుధవారం క్యాన్సిల్ అయిపోయింది. సో ఏం మిగిలింది మనకు? ఓన్లీ థర్స్డే మిగిలింది, గురువారం. సో గురువారం యొక్క ఉష్ణోగ్రత ఇజ్ ఈక్వల్ టు 34 డిగ్రీస్ ఓన్లీ. ఓకే, 34 డిగ్రీస్ అండి. ఓకేనా, 34 డిగ్రీస్. సో 38 అని ఇచ్చారు కొందరు ఆన్సర్. 38 ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఓకే, 38 ఇచ్చారు, 46 కూడా ఇచ్చారు కొద్దిమంది. సో ఓన్లీ 34 మాత్రమే కరెక్ట్. సో అర్థమైందా? అసలు కొద్దిమందికైనా అర్థమైందా అసలు? సే సార్ నో. ఓకే ఓకే, మళ్ళీ చెప్తాను చూడండి. ఇది ఒక్కసారి నేను ఇంకొకసారి చెప్తాను, జస్ట్ వినండి. చూడండి, ఒక వారంలో సోమవారం నుండి బుధవారం వరకు గల సగటు ఉష్ణోగ్రత ఎంత అంటున్నాడు? 35 డిగ్రీస్. ఓకేనా, ఇన్ ఏ వీక్ ద యావరేజ్ టెంపరేచర్ ఫ్రమ్ మండే టు వెన్స్డే ఈజ్ 35 డిగ్రీస్. సో ఇక్కడ రాసుకోండి, మండే, ఓకేనా, ట్యూస్డే, ఓకే, వెన్స్డే యొక్క యావరేజ్ టెంపరేచర్ ఎంత? 35 డిగ్రీస్. ఓకేనా, సో టోటల్ టెంపరేచర్ ఏమవుతుంది అప్పుడు? సో టోటల్ ఈజ్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ యావరేజ్. ఓకేనా, ఎంత అవుతుంది? 105 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ ట్యూస్డే నుంచి థర్స్డే వరకు యావరేజ్ టెంపరేచర్ ఎంత? 33 డిగ్రీస్. సో ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఓకే, యావరేజ్ టెంపరేచర్ ఎంత? 33 డిగ్రీస్. సో ఈ 3 రోజుల యొక్క సగటు ఉష్ణోగ్రత 33 డిగ్రీలు అయితే మొత్తం ఉష్ణోగ్రత ఏమవుతుంది? సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ యావరేజ్. సో 99 డిగ్రీస్ అవుతుంది. ఓకేనా, సో మండే టెంపరేచరు అతనే ఇచ్చాడు. మండే టెంపరేచర్ ఎంత మనకు? 40 డిగ్రీలు ఉంది. ఓకే, 40 డిగ్రీలు ఉంది. సో మండే ఎందులో ఉంది మనకు? ఫస్ట్ లైన్లో ఉంది. సో మండే ట్యూస్డే వెన్స్డే వచ్చేసి మొత్తం మనకు 105 అయితే ఇందులో నుంచి మండే తీసేస్తే ఏమొస్తుంది? సో మండే ట్యూస్డే అండ్ వెన్స్డే మైనస్ మండే. ఓకే, సో ఎంత వస్తుందండి? ఈ 3 రోజుల యొక్క ఉష్ణోగ్రత మొత్తం ఉష్ణోగ్రత 105 డిగ్రీస్ మైనస్ ఓన్లీ మండే యొక్క ఉష్ణోగ్రత ఎంత? 40 డిగ్రీస్. మండే క్యాన్సిల్ చేసేద్దాం. సో ఓన్లీ ట్యూస్డే వెన్స్డే మిగులుతుంది ఇక్కడ. 105లో 40 పోతే ఎంత? 65 డిగ్రీస్. ఈ 65 డిగ్రీస్ అనేది ఏది? ఓన్లీ ట్యూస్డే వెన్స్డేది మాత్రమే. సో ట్యూస్డే అండ్ వెన్స్డే యొక్క టోటల్ టెంపరేచర్ ఎంత అండి? 65 డిగ్రీస్. ఓకేనా, 65 డిగ్రీస్. ఇప్పుడు ట్యూస్డే వెన్స్డే థర్స్డే యొక్క మొత్తం టెంపరేచరు 99 డిగ్రీస్. ట్యూస్డే వెన్స్డే యొక్క మొత్తం టెంపరేచరు 65 డిగ్రీస్. మనకేం కావాలి? కేవలం థర్స్డే టెంపరేచర్ మాత్రమే కావాలి, గురువారం యొక్క ఉష్ణోగ్రత మాత్రమే కావాలి. కాబట్టి గురువారం ఎందులో ఉంది? ఇందులో ఉంది. ఓకేనా, థర్స్డే ఇందులో ఉంది. కాబట్టి ట్యూస్డే వెన్స్డే క్యాన్సిల్, ట్యూస్డే వెన్స్డే విల్ గెట్ క్యాన్సిల్, ఓన్లీ థర్స్డే మిగులుతుంది. సో 99లో నుంచి 65 పోతే ఎంత అండి? 34 డిగ్రీస్. సో ఏంటిది? థర్స్డే యొక్క టెంపరేచర్. ఓకేనా, థర్స్డే యొక్క టెంపరేచర్. ఇది మీరు ప్రాక్టీస్ చేస్తే లెస్ దెన్ 30 సెకండ్స్లో చేయించండి. ఓకేనా, సో మీకు
మేబీ ఫస్ట్ టైం వినే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉంటే దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ నథింగ్. ఓకే, అర్థమైందండి? సో అర్థమైందా లేదా? సార్ నో. ఇంకొకసారి చెప్పండి అనే వాళ్ళు ఒకసారి చెప్పండి. ఇంకోసారి చెప్పండి సార్ అన్నారు కదా, వాళ్ళు చెప్పండి. అర్థమైందా లేదా? ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ మీరే సాల్వ్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయండి, ఫాస్ట్గా నోట్ చేసుకోండి. ఒక వారంలో సోమవారం నుండి గురువారం వరకు గల సగటు ఉష్ణోగ్రత 30 డిగ్రీలు. ఓకేనా, 30 డిగ్రీలు. మరియు మంగళవారం నుండి శుక్రవారం వరకు గల సగటు ఉష్ణోగ్రత 33 డిగ్రీలు. అయితే సోమవారం ఉష్ణోగ్రత వచ్చేసి 25 డిగ్రీలు ఇచ్చాడు. అయితే శుక్రవారం ఉష్ణోగ్రత ఎంత? ఇన్ ఏ వీక్ యావరేజ్ టెంపరేచర్ ఫ్రమ్ మండే టు థర్స్డే is 30 degrees and that of Tuesday to Friday is 33 degrees. If Monday temperature is 25 degrees, then find the Friday temperature. ఓకే, చేయండి. డూ ఇట్ ఫాస్ట్. ఒక 1 minute టైం తీసుకొని సాల్వ్ చేయండి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది 1 minute ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే, చేయండి. ఎంత వచ్చిందండి? 37 వచ్చిందా? సో ఒకరు ఆల్రెడీ ఆన్సర్ చేసి 37 అని ఇచ్చారు. ఓకే, రిమైనింగ్ మెంబర్స్ 37, 27, 37. ఓకే, డిఫరెంట్ షేర్ చేస్తున్నారు. చూద్దాం. 13 అని కొందరు ఇచ్చారు, 34 అని ఇస్తున్నారు. ఓకే, లీవ్ ఇట్. సో ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 37 డిగ్రీస్ అండి. ఓకేనా, 37 డిగ్రీస్. ఇన్ కేస్ 37 కంటే ఎక్కువ కానీ తక్కువ కానీ వచ్చింటే వాళ్ళ ఆన్సర్ వచ్చేసి రాంగ్. ఓకేనా, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి మీరు ఎక్కడ మిస్టేక్ చేశారు అనేది కరెక్ట్గా అర్థమవుతుంది. సో ఇంతకుముందు డీటెయిల్డ్గా రాశాను కదా, అది అలా మీరు రాసుకోండి. ఓకేనా, నేను ఇక్కడ అంత డీటెయిల్డ్గా రాయను, టైం వేస్ట్ అవుతుంది. ఓకే, మీకు రాయమంటే రాస్తాను. చూడండి, ఒక వారంలో సోమవారం నుండి గురువారం వరకు గల సగటు ఉష్ణోగ్రత. ఓకేనా, సో మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఈ 4 రోజుల యొక్క సగటు యావరేజ్ ఉష్ణోగ్రత ఎంత? యావరేజ్ టెంపరేచర్ ఎంత? 30 డిగ్రీస్ అంట. 4 రోజుల యొక్క సగటు ఉష్ణోగ్రత 30 డిగ్రీలు అయితే 4 రోజుల యొక్క మొత్తం ఉష్ణోగ్రత ఏమవుతుంది? మొత్తం ఈజ్ ఈక్వల్ టు రాసుల సంఖ్య ఇంటూ 4 days కదా, 1, 2, 3, 4. సో రాసుల సంఖ్య ఇంటూ సగటు ఎంత అవుతుందండి? 120 డిగ్రీస్ అవుతుంది. మొత్తం 4 రోజుల యొక్క మొత్తం ఉష్ణోగ్రత 120 డిగ్రీలు. నెక్స్ట్ లైన్ చూడండి, మంగళవారం నుండి శుక్రవారం వరకు. ఓకేనా, ట్యూస్డే టు ఫ్రైడే. ఓకేనా, ట్యూస్డే టు ఫ్రైడే యావరేజ్ టెంపరేచర్ ఎంత? 33 డిగ్రీస్. ఇక్కడ నోట్ చేసుకోండి, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే అండ్ ఫ్రైడే. ఓకేనా, ఈ 4 days యొక్క యావరేజ్ టెంపరేచర్ ఎంత అంటున్నాడు? 33 డిగ్రీస్ అంటున్నాడు. ఈ 4 days యొక్క టోటల్ టెంపరేచర్ ఎంత అండి? ఈ 4 రోజుల యొక్క మొత్తం ఉష్ణోగ్రత ఏమవుతుంది? నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ యావరేజ్. సో 4 3 జ 12, 2 క్యాన్సిల్, అగైన్ 4 3 జ 12, ఇక్కడ 1 మిగిలింది కదా, సో 12 + 1 13. సో 130. ఈ 4 రోజుల యొక్క మొత్తం ఉష్ణోగ్రత ఏమవుతుంది? 132 డిగ్రీలు అవుతుంది. మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం యొక్క మొత్తం ఉష్ణోగ్రత. ఓకే, మనకు మండే యొక్క టెంపరేచర్ అతనే ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? మండే యొక్క టెంపరేచర్ 25 డిగ్రీలు ఇచ్చాడు, 25 డిగ్రీస్ ఇచ్చాడు. ఓకే, సో మండే అనేది ఎందులో ఉంది? మనకు మొదటి లైన్లో ఉంది. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే. సో ఆ 4 రోజుల్లో నుంచి మండేని రిమూవ్ చేయండి. సో మైనస్ మండే 25 డిగ్రీస్. సో ఎంత అవుతుందండి? మనకు 95 డిగ్రీస్ అవుతుంది. ఈ 95 డిగ్రీస్ అనేది ఏంటి? 3 రోజుల యొక్క ఉష్ణోగ్రత. ఎందుకంటే సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారంలో నుంచి సోమవారంని రిమూవ్ చేస్తాం మనం. సో ఈ 3 రోజుల యొక్క ఉష్ణోగ్రత మాత్రమే మనకు ఉంది ఇప్పుడు. ఏది? మంగళవారం, బుధవారం, గురువారం యొక్క మొత్తం ఉష్ణోగ్రత ఉంది మన దగ్గర. ఎంత అండి? 95 డిగ్రీస్. ఓకేనా, 95 డిగ్రీస్. ఈ 3 రోజుల యొక్క ఉష్ణోగ్రత వచ్చేసి, ఈ 3 రోజుల యొక్క మొత్తం ఉష్ణోగ్రత వచ్చేసి 95 డిగ్రీలు. ఇప్పుడు మనకి ఏం కావాలి?
శుక్రవారం యొక్క ఉష్ణోగ్రత కావాలి. ఓకే, శుక్రవారం ఎందులో ఉంది? ఇందులో ఉంది. సో మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం యొక్క మొత్తం ఉష్ణోగ్రత 132 డిగ్రీలు. మంగళవారం, బుధవారం, గురువారం యొక్క మొత్తం ఉష్ణోగ్రత 95 డిగ్రీలు. ఇక్కడ కామన్ గా ఏం కనిపిస్తుంది మనకు? మంగళ, బుధు, గురు, మంగళ, బుధు, గురు, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే. సో ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడేలో నుంచి ట్యూస్డే, వెన్స్డే, థర్స్డేని తీసేస్తే ఏం మిగులుతుంది మనకు? ఫ్రైడే మాత్రమే మిగులుతుంది కదా. సో మొత్తం మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం యొక్క మొత్తం ఉష్ణోగ్రత వచ్చేసి 132 డిగ్రీలు ఉంది కదా. సో ఆ ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే యొక్క టోటల్ టెంపరేచర్లో నుంచి ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే యొక్క టెంపరేచర్ని తీసేయండి. ఎంత వస్తుంది మనకు? 132లో నుంచి 95 రిమూవ్ చేద్దాం. 12లో 5 పోతే ఎంత? 7. ఇక్కడ ఎంత ఉంటుంది చూడండి. 13లో నుంచి ఒకటి దశకం తెచ్చుకుందాం. ఇది ఏమవుతుంది అప్పుడు? 2 కాస్త 12 అవుతుంది. ఎందుకంటే 2లో నుంచి 5 పోదు కదా. కాబట్టి ఒకటి దశకం తెచ్చుకుంటే 12 అవుతుంది. 12లో 5 పోతే 7. ఇక్కడ 14లో నుంచి ఒకటి పోయింది కాబట్టి క్యారీ 12 ఉంటుంది. 12లో 9 పోతే ఎంతండి? 3. సో ఇదేంటి 3 అనేది? ఫ్రైడే యొక్క టెంపరేచర్. సో శుక్రవారం యొక్క ఉష్ణోగ్రత. ఓకేనా? శుక్రవారం యొక్క ఉష్ణోగ్రత ఈజ్ ఈక్వల్ టు 37 డిగ్రీస్. ఓకేనా? 37 డిగ్రీస్. 37 కంటే ఎక్కువ కానీ తక్కువ కానీ వచ్చిన వాళ్ళు ఒకసారి నోట్ చేసుకోండి. ఓకేనా? నోట్ చేసుకోండి. నెగిటివ్ ని పాజిటివ్ గా తీసుకుంటే రాంగ్ గా వచ్చింది సార్. 37 ఎందుకు నెగిటివ్ గా తీసుకుంటున్నారు మీరు? 37 అనేది నెగిటివ్ గా ఎక్కడ వస్తుంది? అక్కడ నెగిటివ్ ఏం రాదు కదా. చూడండి, ఫస్ట్ ఈ 4 రోజుల యొక్క ఉష్ణోగ్రత, సగటు ఉష్ణోగ్రత 30 డిగ్రీలు అండి. ఈ 4 రోజుల యొక్క మొత్తం ఉష్ణోగ్రత ఏమవుతుంది? 120 డిగ్రీలు. ఈ 4 రోజులలో సోమవారం ఉష్ణోగ్రత అతనే ఇచ్చాడు. సో సోమవారం ఉష్ణోగ్రత తీసేస్తే ఏముంటుంది మనకు? 95 డిగ్రీస్ వస్తుంది. ఏముంది అది? ఆ 95 డిగ్రీస్ అనేది ఏ రోజులది? మంగళవారం, బుధవారం, గురువారం అది. ఓకేనా? నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? మంగళవారం నుంచి శుక్రవారం వరకు సగటు ఉష్ణోగ్రత 33 డిగ్రీలు ఇచ్చాడు. మంగళవారం నుంచి శుక్రవారం అంటే పైన కింద ఏ రోజులు మనకు కామన్ గా ఉన్నాయి? మంగళ, బుధు, గురు. ఓకేనా? సో శుక్రవారం మనం ఇప్పుడు కనుక్కుంటాం. సో మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం యొక్క సగటు ఉష్ణోగ్రత 33 డిగ్రీలు అయితే ఆ 4 రోజుల యొక్క మొత్తం ఉష్ణోగ్రత ఏమవుతుంది? 132 డిగ్రీలు అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఈ 3 రోజులు కామన్ గా ఉన్నాయి కాబట్టి 132లో నుంచి 95 తీసేస్తే ఏం మిగులుతుంది? 37 మిగులుతుంది. సో ఒకే ఒక్క రోజు ఏం మిగిలింది అక్కడ క్యాన్సిలేషన్ చేస్తే? ఫ్రైడేనే కదా. సో ఫ్రైడే టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు 37 డిగ్రీస్ కదా. మీకు నెగిటివ్ లో ఎక్కడ వచ్చింది అక్కడ? ఓకే, మీరు రాంగ్ చేశారంటున్నారా? ఓకే ఓకే ఓకే. సో ఈక్వేషన్స్ ఏమి వేసుకోవద్దు. ఈక్వేషన్స్ వేసుకుంటే మీకు టైం వేస్ట్ అవుతుంది కదా. ఓకే ఓకే. ఇన్కేస్ ఎవరైనా చేయకపోయింటే బెటర్ టు టేక్ ఏ స్క్రీన్ షాట్ అండి. ఓకేనా? బెటర్ టు టేక్ ఏ స్క్రీన్ షాట్. ఓకే, మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. సో చేయండి. ఒక వారంలో సోమవారం నుండి శుక్రవారం వరకు గల సగటు ఉష్ణోగ్రత 35 డిగ్రీలు మరియు మంగళవారం నుండి శనివారం వరకు సగటు ఉష్ణోగ్రత 38 డిగ్రీలు. శనివారం ఉష్ణోగ్రత 40 డిగ్రీలు అయితే సోమవారం ఉష్ణోగ్రత ఎంత? ఓకే. ఇన్ ఏ వీక్ యావరేజ్ టెంపరేచర్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే is 35 degrees and that of Tuesday to Saturday is 38 degrees. If Saturday temperature is 40 degrees, then find the Monday temperature. ఓకే. సేమ్ వే ఇప్పటి వరకు మనం ఏ విధంగా అయితే చేసామో సేమ్ అదే విధంగా చేయండి. ఓకేనా? 1 మినిట్ టైం తీసుకొని సాల్వ్ చేయండి. చేసిన వాళ్ళు ఆన్సర్ సెండ్ చేయొచ్చు. రఫ్లో చేసేయండి, మరి నీట్గా చేయకుండా రఫ్లో చేసి ఆన్సర్ సెండ్ చేయండి. కరెక్టే కాదో చెప్పేస్తాను. సో 25 డిగ్రీస్ వచ్చిందండి. ఎస్, కరెక్ట్. 25 డిగ్రీస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ అండి. మండే టెంపరేచర్ ఈస్ 25 డిగ్రీస్ ఓన్లీ. సో చేయాలా ఈ ప్రాబ్లం? అవసరం లేదు కదా. చేయమంటే సాల్వ్ చేస్తాను. చేయాలా వద్దా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే.
సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం ఏ విధంగా అయితే ఉందో అదే వేలో సాల్వ్ చేయండి. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం. ఓకేనా? అంటే ఇక్కడ 5 రోజులు వస్తాయి. ఫస్ట్ 3 డేస్ యొక్క 3 డేస్ ఉండే క్వశ్చన్ చెప్పాను. తర్వాత 4 డేస్ ఉండే క్వశ్చన్ చెప్పాను. ఇప్పుడు 5 డేస్ అనమాట ఇది. 5 డేస్ ఇచ్చాడు కదా, 5 డేస్ యొక్క క్వశ్చన్. ఏమీ లేదండి, 1 డే ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అంతే. చూడండి, సోమవారం నుంచి శుక్రవారం వరకు కదా. సో మండే, ట్యూస్డే, వెన్స్డే, ఓకే, థర్స్డే, ఓకే, ఫ్రైడే. ఓకేనా? సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం యొక్క సగటు ఉష్ణోగ్రత 35 డిగ్రీలు. ఓకేనా? ఈ 5 రోజుల యొక్క సగటు ఉష్ణోగ్రత 35 డిగ్రీలు అండి. మొత్తం ఉష్ణోగ్రత ఏమవుతుంది? రాసుల సంఖ్య ఇంటూ సగటు. 5 5 25, 5 క్యాన్సిల్, 5 3 15, 15 + 2 17. ఓకేనా? ఈ చూడండి, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం యొక్క మొత్తం ఉష్ణోగ్రత 175 డిగ్రీలు. ఓకేనా? నెక్స్ట్ మంగళవారం నుండి శనివారం వరకు గల సగటు ఉష్ణోగ్రత ఎంత? 38 డిగ్రీస్. ఓకేనా? సో మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం అండ్ శనివారం యొక్క యావరేజ్ టెంపరేచర్ వచ్చేసి 38 డిగ్రీస్. ఈ 5 డేస్ యొక్క టోటల్ టెంపరేచర్ ఏమవుతుంది? నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ యావరేజ్. ఓకేనా? సో 35 150, 8 5 40, 190 అవుతుంది. ఓకేనా? 190 అవుతుంది. ఇందులో మనకి ఏమి ఇచ్చాడు? శనివారం యొక్క ఉష్ణోగ్రత ఇతనే ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 40 డిగ్రీలు. సో శనివారం యొక్క ఉష్ణోగ్రత తీసేస్తే ఎంత అవుతుంది మనకు? 150 అవుతుంది. ఓకేనా? 150 అవుతుంది. సో శనివారాన్ని రిమూవ్ చేసేద్దాం. ఇప్పుడు ఏముంది? ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే ఉంది. మనకు పైన కూడా ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే ఉంది. సో ఈ 4 డేస్ విల్ గెట్ క్యాన్సిల్. సో ఏం మిగులుతుంది? కేవలం మనకు మండే మాత్రమే మిగులుతుంది. సో మండే టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు 175 డిగ్రీస్ మైనస్ 150 డిగ్రీస్. ఎందుకంటే సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారంలో నుంచి మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనేది రిమూవ్ చేసేస్తున్నాం. సో 175లో నుంచి 150 పోతే ఎంతండి మనకు? 25 మిగులుతుంది. సో మండే టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు 25 డిగ్రీస్ ఓన్లీ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నోట్ చేసుకోండి. సో ఈ మోడల్లో మీకు ఒక క్వశ్చన్ టాస్క్ ఇస్తాను, బట్ మొత్తం అయిపోయిన తర్వాత ఇస్తానండి. మొత్తం మోడల్ 5 అయిపోయిన తర్వాత, మోడల్ 5 అండ్ మోడల్ 6 కంప్లీట్ అయిన తర్వాత మనం టాస్క్ క్వశ్చన్స్ ఒకసారి నోట్ చేస్తాను. చూడండి, వెరీ సింపుల్ క్వశ్చన్స్ అండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బట్ వెరీ సింపుల్ క్వశ్చన్స్. ఓకే, 11 సంఖ్యల సగటు 20 అంట. వాటిలో మొదటి 5 సంఖ్యల సగటు 15 అయితే మరియు చివరి 5 సంఖ్యల సగటు 22 అన్నాడు. అయినా 6వ సంఖ్య ఎంత? ఓకే, ద యావరేజ్ ఆఫ్ 11 నెంబర్స్ ఇస్ 20. ఓకే, ద యావరేజ్ ఆఫ్ 11 నెంబర్స్ ఇస్ 20 and the average of first 5 numbers is 15 and that of last 5 numbers is 22. Then find the 6th number. Okay, so very important and simple questions. చూడండి, సో 20 అని ఇచ్చారు ఆన్సర్. 20 కాదండి ఆన్సర్, 20 ఇస్ ద రాంగ్ ఆన్సర్. 35 వస్తుంది. ఓకే, సో 11 సంఖ్యలు ఉన్నాయండి మనకు. 11 నెంబర్స్ తీసుకోండి. ఓకేనా? జస్ట్ మీకు ఒక ఐడియా రావడానికి జస్ట్ ఇలా చెప్తున్నాను, జస్ట్ వినండి ఒకసారి. ఓకేనా? 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓకేనా? ఇవి 11 ఉన్నాయి కదా మనకు. ఈ 11 సంఖ్యల యొక్క సగటు అనేది ఎంతంట? 20 అంటున్నాడు. ఓకేనా? 20 అంటున్నాడు. నోట్ చేసుకోవద్దు, జస్ట్ వినండి. ఈ 11 సంఖ్యల యొక్క సగటు వచ్చేసి 20 అంటున్నాడు. అందులో మొదటి 5 సంఖ్యల సగటు ఏమంటున్నాడు? 15 అంట. అంటే 1 2 3 4 5. ఈ ఫస్ట్ 5 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటున్నాడు? 15 అంటున్నాడు. మరియు చివరి 5 సంఖ్యల సగటు ఎంత అంటున్నాడు? 22 అంట. చివరి అంటే ఇక్కడ నుంచి 1 2 3 4 5. సో ఈ చివరి 5 సంఖ్యల సగటు ఏమంటున్నాడు? 22 అంటున్నాడు. అయితే 6వ సంఖ్య ఎంత? 6వ సంఖ్య ఏంటి? ఇదే కదా. సో ఈ 6th నెంబర్ కనుక్కోమంటున్నాడు అతను. ఓకేనా? ఈ 6th నెంబర్ కనుక్కోమంటున్నాడు. సో ఈ విధంగా కనుక్కోమన్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి? మొత్తం 11 సంఖ్యల మొత్తం ఎంతో కనుక్కోవాలి. ఆ 11 సంఖ్యల మొత్తం ఎంతో కనుక్కున్న తర్వాత మొదటి 5 సంఖ్యల మొత్తం కనుక్కోండి, తర్వాత చివరి 5 సంఖ్యల మొత్తం కనుక్కోండి. ఆ 11 సంఖ్యల మొత్తంలో నుంచి ఏం చేస్తారు? మనకు 6వ నెంబర్ కావాలి కాబట్టి ఫస్ట్ ఆ 11 సంఖ్యల మొత్తం ఏమవుతుంది మనకు? 11 సంఖ్యల మొత్తం ఈజ్ ఈక్వల్ టు రాసుల సంఖ్య ఇంటూ సగటు 220 అవుతుంది. ఇది 11 సంఖ్యల మొత్తం. ఇప్పుడు ఏం చేస్తాం? మొదటి 5 సంఖ్యల మొత్తం కనుక్కుంటాం. మొదటి 5 సంఖ్యల మొత్తము ప్లస్ చివరి 5 సంఖ్యల మొత్తము
యాడ్ చేసేసి 11 సంఖ్యల మొత్తంలో నుంచి తీసేస్తే మొదటి 5 సంఖ్యల మొత్తము, చివరి 5 సంఖ్యల మొత్తం వచ్చేసి మొత్తంలో నుంచి తీసేస్తే 6th నెంబర్ మిగులుతుంది కదా. ఈ 11 సంఖ్యల మొత్తంలో నుంచి ఈ మొదటి 5 సంఖ్యల మొత్తము ప్లస్ చివరి 5 సంఖ్యల మొత్తము తీసివేస్తే ఏం మిగులుతుంది మనకు? 6th నెంబర్ మాత్రమే మిగులుతుంది. అదే మన ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు 11 సంఖ్యల మొత్తం కనుక్కున్నాం. సో మొదటి 5 సంఖ్యల మొత్తం కనుక్కుందాం. మొదటి 5 సంఖ్యల సగటు 15 అంట. మొదటి 5 సంఖ్యల సగటు 15 అయితే మొదటి 5 సంఖ్యల మొత్తం ఏమవుతుంది? మొత్తం ఈజ్ ఈక్వల్ టు రాసుల సంఖ్య ఇంటూ సగటు 75 అవుతుంది. చివరి 5 సంఖ్యల సగటు ఎంత అంటున్నాడు? 22. చివరి 5 సంఖ్యల మొత్తం ఎంత? 110 అవుతుంది. ఓకేనా, మనకి ఏం కావాలి? 6th నెంబర్ కావాలి. 6th నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 11 సంఖ్యల మొత్తము. ఓకేనా, 11 సంఖ్యల మొత్తము మైనస్ మొదటి 5 సంఖ్యల మొత్తము ప్లస్ చివరి 5 సంఖ్యల మొత్తము. సో చూడండి, మొదటి 5 సంఖ్యల మొత్తం ఎంత? 75. చివరి 5 సంఖ్యల మొత్తం ఎంత? 110. మనకి ఏం కావాలన్నాడు? 6వ సంఖ్య కావాలన్నాడు. సో ఈ మొత్తంలో నుంచి మనకు 6వ సంఖ్య కావాలి. సో ఈ మొత్తంలో నుంచి ఇది ప్లస్ ఇది తీసేస్తే ఇది మిగులుతుంది కదా. సో 220 మైనస్ 110 ప్లస్ 75 ఎంత? 185. ఓకేనా, 185. సో 220లో నుంచి 185ని తీసేయండి. 0లో నుంచి 5 పోదు కాబట్టి 2 నుంచి ఒకటి దశకం తెచ్చుకుందాం. 10 వస్తుంది. 10లో 5 పోతే ఎంత? 5. ఇప్పుడు ఎంత ఉంటుంది? 22 కాస్త 21 అవుతుంది. ఓకేనా, 22 కాస్త 21 అవుతుంది. సో 21లో 18 పోతే ఎంత అండి? 3నే కదా. సో 35. సో 6th నెంబర్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, 6th నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 35 ఓన్లీ. ఓకే, 35 ఓన్లీ. మీకు అర్థమైంటే దట్స్ ఫైన్, లేకపోతే చెప్పండి, స్టెప్ బై స్టెప్ మళ్ళీ చేస్తాను నేను. ఓకే, అర్థమైందా లేదా? చేస్తాను. అర్థమైందంటే ఓకే, అర్థం కాలేదంటే స్టెప్ బై స్టెప్ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. చేస్తాను, నో బడీ విల్ రిప్లై. చేయాలా వద్దా? ఓకే, అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నోట్ చేసుకోండి అయితే. జస్ట్ ఇన్ కేస్ ఎవరైనా నోట్ చేసుకోకపోయింటే బెటర్ టు టేక్ ఏ స్క్రీన్ షాట్ అండి. స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, పర్వాలేదు. తర్వాత నోట్ చేసుకోవచ్చు మీరు క్లాస్ అయిపోయిన తర్వాత. ఓకే, మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. చూడండి, మనం ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే చేసామో సేమ్ అదే ప్రాసెస్లో చేయండి. ప్రతి ఒక్కటి అదే ప్రాసెస్లో చేయాలి. ఇది ఈ మోడల్లో చేయండి. 1 minute టైం తీసుకొని సాల్వ్ చేయండి. డూ ఇట్ ఫాస్ట్. ఎంత వచ్చింది? 60 వచ్చిందా? చూడండి, క్లియర్గా చూడండి. 60 రాదు. క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేసి ఉండొచ్చు, చెక్ చేసుకోండి సార్. 60 ఇస్ ద రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 72 అవుతుంది. 74 కూడా కాదు, 74 అని కూడా కొందరు ఇచ్చారు, 48 అని కూడా కొందరు ఇచ్చారు. సో 72 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మేబీ క్యాలిక్యులేషన్ పార్ట్లో ఏమైనా మిస్టేక్ చేసి ఉండొచ్చు. ప్లీజ్ చెక్ ఇట్ వన్స్. ఓకే, లీవ్ ఇట్. చేద్దాం. చూడండి సొల్యూషన్ చూడండి. 25 సంఖ్యల సగటు ఎంత అంటున్నాడు? 60 అంటున్నాడు. టోటల్ 25 నెంబర్స్ ఉన్నాయంట. సో ఆ టోటల్ 25 నెంబర్స్ యొక్క యావరేజ్ వచ్చేసి 60 అంట. ఆ 25 నెంబర్స్ లో మొదటి 12 నెంబర్స్ యొక్క యావరేజ్ వచ్చేసి 62 అంటున్నాడు. చివరి 12 నెంబర్స్ యొక్క యావరేజ్ వచ్చేసి 57 అంటున్నాడు. సో మిడిల్లో ఏముంటుంది? 13th నెంబర్ ఉంటుంది కదా. ఆ 13th నెంబర్ ఎంత అంటున్నాడు. సో చూడండి, 25 సంఖ్యల సగటు ఈజ్ ఈక్వల్ టు 60 అని రాసుకోండి. తర్వాత స్టెప్ ఏం రాసుకుంటారంటే 25 సంఖ్యల మొత్తం. ఓకేనా, 25 సంఖ్యల మొత్తం ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ యావరేజ్. సో ఎంత అవుతుంది? 25 0 0 25 6 150 అంటే 1500 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ స్టెప్ మొదటి 12 సంఖ్యల సగటు ఈజ్ ఈక్వల్ టు 62 అని రాసుకోండి.
తర్వాత మొదటి 12 సంఖ్యల మొత్తం ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ యావరేజ్. సో ఎంత అవుతుందండి? 12 2 జా 24, 4 క్యాన్సిల్, 12 6 జా 72, 72 ప్లస్ 2 74, 744 అయింది మొదటి 12 నెంబర్స్ యొక్క యావరేజ్. మొదటి 12 సంఖ్యల యొక్క మొత్తం, మొదటి 12 సంఖ్యల యొక్క సగటు 62 అయింది. మొదటి 12 సంఖ్యల మొత్తం 744. చివరి 12 సంఖ్యల సగటు ఎంత? 57 అని రాసుకుంది స్టెప్. తర్వాత చివరి 12 సంఖ్యల మొత్తం ఇజ్ ఈక్వల్ టు రాసుల సంఖ్య ఇంటూ సగటు. 12 7 జే 84, 4 క్యాన్సిల్, 12 5 జే 60, 60 ప్లస్ 8 68. ఓకే, సో మనం ఏం చేయాలి ఇప్పుడు? ఎంత కావాలి మనకు? 13th నెంబర్ కావాలి మనకు. సో 13th నెంబర్ కావాలంటే ఏం చేయాలి? టోటల్ 25 నెంబర్స్ అండి. ఆ 25 నెంబర్స్ యొక్క మొత్తం వచ్చేసి 1500. సో అందులో మొదటి 12 సంఖ్యల మొత్తం 744, చివరి 12 సంఖ్యల మొత్తం 684. సో 25 సంఖ్యల మొత్తంలో నుంచి మొదటి 12 సంఖ్యల మొత్తము, చివరి 12 సంఖ్యల మొత్తం తీసేస్తే మనకు 13th నెంబర్ అనేది మిగులుతుంది కదా. ఓకేనా? 13th నెంబర్ అనేది మిగులుతుంది కదా. కాబట్టి 13th నెంబర్, ఓకేనా, 13వ నెంబర్, 13వ సంఖ్య, ఓకేనా, 13వ సంఖ్య ఇజ్ ఈక్వల్ టు 25 సంఖ్యల మొత్తము, ఓకేనా, 25 సంఖ్యల మొత్తము మైనస్ మొదటి 7 సంఖ్యల మొత్తము ప్లస్ చివరి 7 సంఖ్యల మొత్తము. ఓకేనా? సో 1500 మైనస్ ఇది చూడండి 744 ప్లస్ 684 ఎంత అండి? 8 12 14 28 అవుతుంది. సో 1500లో నుంచి 1428 అనేది తీసేద్దాం మనం. 1428 అనేది తీసేద్దాం. సో చూడండి 1500లో 1400 పోతే ఎంత? 100 మిగులుతుంది. ఓకేనా? జస్ట్ ఈ 28 అనేది తీసేయండి. 1500లో నుంచి 1400 పోతే ఇంకా 100 మిగులుతుంది. ఇక్కడ ఎక్స్ట్రా 28 ఉంది, ఇక్కడ 100 మిగిలింది. 100లో 28 పోతే ఎంత? 72 కదా. సో 72 రాసుకోండి. సో 13వ సంఖ్య ఇజ్ ఈక్వల్ టు 72. ఓకే, 13th నెంబర్, 13th నెంబర్ ఇజ్ ఈక్వల్ టు 72. నోట్ చేసుకోండి. వన్ 72 కాదండి, 72, ఓన్లీ 72. 172 ఎందుకు వస్తుంది మీకు? చూడండి 1500 మైనస్ 1428 రాసుకోండి. మేబీ బై మిస్టేక్ లో 172 అని టైప్ చేసిండొచ్చు మీరు, బట్ ఆన్సర్ వచ్చేసి 72. చూడండి. ఇజ్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? ఇది 25 సంఖ్యల మొత్తము. ఓకే, ఇది 12, ఇది మొదటి 12 సంఖ్యల మొత్తము, ఇది చివరి 12 సంఖ్యల మొత్తం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేసుకోండి. ఓకే, ఫాస్ట్గా. 15 సంఖ్యల సగటు 45. అందులో మొదటి 7 సంఖ్యల సగటు 46, చివరి 7 సంఖ్యల సగటు 47 అయినా 8వ సంఖ్య ఎంత? సో డూ ఇట్ ఫాస్ట్ అండి. చేయండి, రఫ్లో చేసుకోండి ఫాస్ట్గా, స్టెప్ బై స్టెప్ ఏం చేయొద్దు. రఫ్లో చేసుకోండి. మీకు కరెక్ట్గా వచ్చిందంటే దట్స్ ఫైన్, మీరు తర్వాత కూడా చేసుకోండి. రఫ్లో ఫాస్ట్గా చేసి చెప్పేసేయండి. 24 వచ్చిందా? ఎస్, 24 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 49 కాదు, 24. సో ఇప్పుడు మీరు నీట్గా చేసుకోండి. మీకు కరెక్ట్ వచ్చిందా? ఇప్పుడు సాల్వ్ చేసుకోండి. రాని వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 24 ఇస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. మీరు నీట్గా నోట్ చేసుకోండి. రాని వాళ్ళు ఒకసారి వినండి. ఓకే, చూడండి. ద యావరేజ్ ఆఫ్ 15 నెంబర్స్ ఇస్ 45. ఓకేనా? ద యావరేజ్ ఆఫ్ 15 నెంబర్స్ ఇస్ 45. And that of the average of first 7 numbers is 46 and that of last 7 numbers is 47. చూడండి, మనకు మొత్తం 15 నెంబర్లు ఇచ్చినాడు. ఆ 15 నెంబర్ల యొక్క సగటు వచ్చేసి 45. ఓకేనా? సో అందులో మొదటి 7 సంఖ్యల సగటు 46, చివరి 7 సంఖ్యల సగటు 47. సో మిడిల్లో ఏం మిగిలి ఉంటుంది మనకు? 8th నెంబర్ మిగిలి ఉంటుంది. కాబట్టి ఆ 8th నెంబర్ కనుక్కుంది. సో ఫస్ట్ లైన్ ఏం రాసుకుంటారంటే మీరు, ఫస్ట్ లైన్ చూడండి, 15 సంఖ్యల సగటు ఇజ్ ఈక్వల్ టు 45 అని రాసుకోండి. తర్వాత లైన్ ఏం రాసుకుంటారంటే 15 సంఖ్యల మొత్తం. ఓకేనా? 15 సంఖ్యల మొత్తం ఇజ్ ఈక్వల్ టు మొత్తం అంటే ఏంటి మనకు? నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ యావరేజ్. సో
రాసుల సంఖ్య ఇంటూ సగటు ఎంత అవుతుంది? 15 5 75, 15 4 60, 60 + 7 67. సో ఇది మనకు 15 సంఖ్యల మొత్తం. ఓకేనా? 15 సంఖ్యల మొత్తం. నెక్స్ట్ లైన్ చూడండి. మొదటి 7 సంఖ్యల సగటు = 46 అని రాసుకోండి. నెక్స్ట్ స్టెప్ మొదటి 7 సంఖ్యల మొత్తం. మొదటి 7 సంఖ్యల మొత్తం రాసుల సంఖ్య ఇంటూ సగటు. సో 7 6 42, 2 క్యాన్సిల్. 7 4 28, 28 + 4 32, 322. ఇది మొదటి 7 సంఖ్యల మొత్తం. నెక్స్ట్ లైన్ చివరి 7 సంఖ్యల సగటు = 47 అని రాసుకోండి. దాని తర్వాత స్టెప్ చివరి 7 సంఖ్యల సగటు = 47. చివరి 7 సంఖ్యల మొత్తం ఏమవుతుంది? రాసుల సంఖ్య ఇంటూ సగటు. సో 7 7 49, 9 క్యాన్సిల్. 7 4 28, 28 + 4 ఎంత? 32. ఓకేనా? జస్ట్ ఇక్కడ ఒక నెంబర్ ఇంక్రీజ్ అయింది కాబట్టి 7 ఇంక్రీజ్ అవుతుంది అంతే. ఇప్పుడు మనకేం కావాలి? 8th నెంబర్ కావాలి. 8th నెంబర్ 8వ సంఖ్య = 15 సంఖ్యల మొత్తము మైనస్ మొదటి 7 నెంబర్ల. ఓకేనా? మొదటి 7 సంఖ్యల మొత్తము ప్లస్ చివరి 7 సంఖ్యల మొత్తము. సో 675 మైనస్ 322 + 329 ఎంత అవుతుందండి? 2 + 11, 2 + 9 11, 5 అవుతుంది, 6 అవుతుంది. 651 అవుతుంది కదా? 651. చూడండి 600 క్యాన్సిల్ చేసుకున్నాం. 75లో 51 పోతే ఎంత అండి? 24 కదా? సో 24 అవుతుంది. 8th నెంబర్ = 8వ సంఖ్య = 24. ఓకే? 8వ సంఖ్య = 24. 8th నెంబర్ = 24 ఓన్లీ. 329 ఎక్కడొచ్చింది మీకు? ఓకే, 7th నెంబర్ చివరి 7 సంఖ్యల సగటు మొత్తం అది. ఓకే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ కేసు ఎవరైనా చేయకపోయింటే స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాము. ఓకే, నెక్స్ట్ వన్. పదిహేను సంఖ్యల సగటు వచ్చేసి 50 ఉందండి. ఓకేనా? అందులో మొదటి 5 సంఖ్యల సగటు వచ్చేసి 45 ఉంది. చివరి 9 సంఖ్యల సగటు వచ్చేసి 49 ఉంది. అయినా మనకేం కనుక్కోమన్నాడు? 6th నెంబర్ కనుక్కోమన్నాడు. సేమ్ ప్రాసెస్. సో ఫస్ట్ లైన్ రాసుకోండి. 15 సంఖ్యల సగటు = 50. నెక్స్ట్ స్టెప్ 15 సంఖ్యల మొత్తం రాసుల సంఖ్య ఇంటూ సగటు. 750 అవుతుంది. 15 0 0, 15 5 75 కదా? నెక్స్ట్ స్టెప్ చూడండి. మొదటి 5 సంఖ్యల సగటు 45. మొదటి 5 సంఖ్యల మొత్తం రాసుల సంఖ్య ఇంటూ సగటు. సో 5 5 25, 5 క్యాన్సిల్. 5 4 20, 20 + 2 22. ఓకే. నెక్స్ట్ చివరి 9 సంఖ్యల సగటు = 49. నెక్స్ట్ లైన్ చివరి 9 సంఖ్యల మొత్తం రాసుల సంఖ్య ఇంటూ సగటు. ఓకేనా? 9 9 81, 1 క్యాన్సిల్. 9 4 36, 36 + 8 44. ఓకేనా? 44. సో ఇప్పుడు ఏం కావాలి మనకు? 6th నెంబర్. 6th నెంబర్ ఓకేనా? 6th నెంబర్ 15 సంఖ్యల మొత్తము మైనస్ మొదటి 5 సంఖ్యల మొత్తము ప్లస్ చివరి 9 సంఖ్యల మొత్తము. ఓకేనా? సో 750 మైనస్ 225 + 441 ఎంత అండి? 666 వచ్చింది కదా? సో చూద్దాం ఎంత వస్తుంది మనకు? 666 ఉంది. ఓకేనా? సో ఇక్కడ 0లో 6 పోదు కాబట్టి 75 నుంచి ఒకటి దశకం తెచ్చుకుందాం. 10 అవుతుంది. 10లో 6 పోతే ఎంత? 4. ఓకేనా? సో ఇక్కడ ఎంత ఉంటుందండి? 4 ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ దశకం తెచ్చుకున్నాం కాబట్టి మనం. ఓకేనా? ఇప్పుడు 14లో 6 పోతే ఎంత? 8. ఓకేనా? 14లో 6 పోతే ఎంత? 8. సో 84 అవుతుంది. ఓకేనా? 84 అవుతుంది. ఏంటిది? 6th నెంబర్. ఓకేనా? 6వ సంఖ్య = 84. 6వ సంఖ్య = 84. ఓకే. తొంభై 94 కాదు. ఓకేనా? 80 కూడా కాదు. 84 అవుతుంది.
చూసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ వన్. సో మోడల్ 6 అని నోట్ చేసుకోండి. క్వశ్చన్ నోట్ చేసుకోండి. 15 సంఖ్యల సగటు వచ్చేసి 40 అవుతుంది. అందులో మొదటి 8 సంఖ్యల సగటు 43 అంట, చివరి 8 సంఖ్యల సగటు 39 అంటున్నాడు. అయితే 8వ సంఖ్య ఎంత అంటున్నాడు. ద యావరేజ్ ఆఫ్ 15 నెంబర్స్ ఇస్ 40. The average of first 8 numbers is 43 and that of last 8 numbers is 39. Then find the 8th number. సో ప్రీవియస్ 5th మోడల్లో ఉన్న క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ ఏంటి సార్, సేమే ఉంది కదా అనుకుని ఉండొచ్చు మీరు. స్లైట్ డిఫరెన్స్ ఉందండి, దట్స్ ఇట్. ఓకేనా. సో ఏమంటున్నాడు ఇక్కడ, 15 నెంబర్స్ అంటున్నాడు. జస్ట్ వినండి, విన్న తర్వాత మీరు సాల్వ్ చేద్దరు కానీ. 15 నెంబర్స్ అంటున్నాడు. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఓకేనా, మొత్తం 15 ఉన్నాయి. ఈ 15 సంఖ్యల సగటు ఎంత అంటున్నాడు, 40 అంటున్నాడు. సో అట్లా పక్కన పెట్టేసింది. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఇందులో ఈ 15 నెంబర్లలో మొదటి 8 సంఖ్యల సగటు ఎంత అంట, 43 అంట. 1 2 3 4 5 6 7 8. సో ఈ మొదటి 8 సంఖ్యల సగటు వచ్చేసి మనకు 43 అంటున్నాడు. మనకు టోటల్ అక్కడ 15 ఉన్నాయి. అందులో మొదటి 8 సంఖ్యల సగటు 43. తర్వాత చివరి 8 సంఖ్యల సగటు 39 అంటున్నాడు. చివరి ఇక్కడ నుంచి చూద్దాం. 1 2 3 4 5 6 7 8. సో ఈ 8 సంఖ్యల చివరి 8 సంఖ్యల సగటు ఎంత అంటున్నాడు, 39 అంటున్నాడు. మనకేం కావాలి, 8వ సంఖ్య కావాలి. సో 8వ సంఖ్య ఏమవుతుంది, ఇది అవుతుంది. ఓకేనా, ఇది అవుతుంది. కాబట్టి ఈ నెంబర్ కావాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ 15 సంఖ్యల మొత్తం కనుక్కోండి. ఏమవుతుంది, 600 అవుతుంది. ఓకేనా, ఇది 15 సంఖ్యల మొత్తం. నెక్స్ట్ ఏం చేస్తారు మనము, మొదటి 8 సంఖ్యల మొత్తం కనుక్కోండి, చివరి 8 సంఖ్యల మొత్తం కనుక్కోండి. అప్పుడు ఈ 8th నెంబర్ని మనం డబల్ టైం కనుక్కున్నట్టు కదా, ఇది కామన్ గా వచ్చింది కాబట్టి ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి, 8వ సంఖ్య ఈజ్ ఈక్వల్ టు మొదటి 8 సంఖ్యల మొత్తము ప్లస్ చివరి 8 సంఖ్యల మొత్తము మైనస్ 15 సంఖ్యల మొత్తము. ఓకేనా, 15 సంఖ్యల మొత్తము. సో ఆ విధంగా నోట్ చేసుకోవాలి మనం. సో ఫస్ట్ లైన్ ఏం నోట్ చేసుకుంటారంటే, ఫస్ట్ స్టెప్ చూడండి, 15 సంఖ్యల సగటు ఈజ్ ఈక్వల్ టు 40 అని రాసుకోండి. తర్వాత స్టెప్ ఏంటంటే 15 సంఖ్యల మొత్తము ఈజ్ ఈక్వల్ టు, మొత్తం ఈజ్ ఈక్వల్ టు రాసుల సంఖ్య ఇంటూ సగటు. ఎంత వస్తుంది, 15 0 0 15 4 60, 600 అవుతుంది. రైట్. నెక్స్ట్ స్టెప్ చూడండి. నెక్స్ట్ స్టెప్, మొదటి 8 సంఖ్యల సగటు 43. ఓకేనా, మొదటి 8 సంఖ్యల సగటు 43. నెక్స్ట్ మొదటి 8 సంఖ్యల మొత్తం ఇజ్ ఈక్వల్ టు రాసుల సంఖ్య ఇంటూ సగటు. ఎంత అవుతుంది, 8 3 24, 4 క్యాన్సిల్. నెక్స్ట్ 8 4 32, 32 ప్లస్ 2 34, అంటే 344 అవుతుంది ఇక్కడ. ఓకేనా, 344 అవుతుంది. ఓకే, 344 ఇది. నెక్స్ట్ చివరి 8 సంఖ్యల సగటు ఎంత, 39 అని రాసుకోండి. ఓకేనా, చివరి 8 సంఖ్యల సగటు 39 అయితే చివరి 8 సంఖ్యల మొత్తం ఏమవుతుంది, రాసుల సంఖ్య ఇంటూ సగటు. సో 8 9 72, 2 క్యాన్సిల్, 8 3 24, 24 ప్లస్ 7 31. ఓకేనా, మనకు కావాల్సింది ఏంటి ఇప్పుడు, 8వ సంఖ్య. సో 8th నెంబర్ ఇజ్ ఈక్వల్ టు చూడండి, మనకి ఇక్కడ 15 ఉన్నాయి. ఇక్కడ మొదటి 8 నెంబర్లు, చివరి 8 నెంబర్లు, టోటల్ 16 అవుతాయి. అందులో నుంచి ఒకటి కామన్ ఉంది కదా. సో కామన్ గా ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు 8వ సంఖ్య కావాలంటే మొదటి 8 నెంబర్ల మొత్తము ప్లస్ చివరి 8 నెంబర్ల మొత్తము మైనస్ 15 సంఖ్యల మొత్తము. ఓకేనా, 15 సంఖ్యల మొత్తము. సో ఎంత అవుతుందండి, 344 ప్లస్ 312 ఎంత అవుతుంది, 656 అవుతుంది. రైట్, 656 మైనస్ 600. సో 656 లో నుంచి 600 పోతే ఎంత, 56 మిగులుతుంది కదా. ఓకేనా, 56 మిగులుతుంది కదా. సో అదే మనకు 8th నెంబర్ అవుతుంది. సో 8th నెంబర్ ఈజ్ ఈక్వల్ టు
8th number is equal to 56 only. ఓకేనా, 56 only. 126 కాదు. ఓకేనా, నోట్ చేసుకోండి, 56 అవుతుంది. నోట్ చేసుకొని ఇన్ కేస్ ఎవరైనా చేయకపోయింటే బెటర్ టు టేక్ ఎ స్క్రీన్ షాట్. నెక్స్ట్ క్వశ్చన్ కదండి. డిఫరెన్స్ ఏముందంటే మీరు ఏం అబ్జర్వ్ చేశారు చెప్పండి ఫస్ట్. సో ఇంతకు ముందు ఏమి ఇచ్చేవాడిని, 15 సంఖ్యల సగటు 40 అయితే అందులో మొదటి 7 సంఖ్యల సగటని ఒక క్వశ్చన్ ఒకటి, చివరి 7 సంఖ్యల సగటని ఒకటి ఇచ్చేవాడిని. అప్పుడు ఏం కనుక్కునేవాడిని, 8th నెంబర్ కనుక్కునేవాడిని. ఇక్కడ 7 ఇక్కడ 7 పోతే 14 నెంబర్లు అవుతాయి. 15th నెంబర్ ఎక్కడ ఉంటుంది, మిడిల్లో ఉంటుంది. ఆ నెంబర్ కనుక్కునే వాళ్ళం. ఏ విధంగా కనుక్కునే వాళ్ళం, ఈ 15 సంఖ్యల మొత్తంలో నుంచి మొదటి 7 సంఖ్యల మొత్తము ప్లస్ చివరి 7 సంఖ్యల మొత్తాన్ని రిమూవ్ చేసేవాళ్ళం. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ మొదటి 8 సంఖ్యల మొత్తము ప్లస్ చివరి 8 సంఖ్యల మొత్తంలో నుంచి 15 సంఖ్యల మొత్తాన్ని తీసేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అదొక్కటే డిఫరెన్స్. ఓకే, క్వశ్చన్ని బట్టి వెళ్ళండి మీరు. ఓకే, నెక్స్ట్ వన్ నోట్ చేసుకోండి. సో నోట్ చేసుకోండి ఫాస్ట్గా. జస్ట్ మీరు టాస్క్గా తీసుకుంటే తీసుకోండి. ఓకేనా, టాస్క్గా తీసుకుంటారా ఈ క్వశ్చన్ని, టాస్క్గా తీసుకోండి. ఓకే, సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ ఏ విధంగా అయితే చేసామో సేమ్ అదే విధంగా చూడండి. బ్రీఫ్గా కావాలంటే ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సొల్యూషన్ చూడండి. 13 సంఖ్యల సగటు ఎంత అంటున్నాడు, 80 అంటున్నాడు. 13 సంఖ్యల మొత్తం ఏమవుతుంది, సో రాసుల సంఖ్య ఇంటూ సగటు. సో 13 0 0 13 8 104 అంటే 1040 అవుతుంది. ఇది 13 సంఖ్యల మొత్తం. నెక్స్ట్ మొదటి 7 సంఖ్యల సగటు ఎంత, 79 అంట. సో మొదటి 7 సంఖ్యల మొత్తం ఏమవుతుంది, రాసుల సంఖ్య ఇంటూ సగటు. సో 7 9 63, 3 క్యాన్సిల్, 7 7 49, 49 ప్లస్ 6 55 అంటే 553 అవుతుంది మొదటి 7 సంఖ్యల మొత్తం. నెక్స్ట్ చివరి 7 సంఖ్యల సగటు ఎంత అంటున్నాడు, 78. అదే చివరి 7 సంఖ్యల మొత్తం ఎంత అవుతుంది, రాసుల సంఖ్య ఇంటూ సగటు. సో 7 8 56, ఓకే 6 క్యాన్సిల్, 7 7 49, 49 ప్లస్ 5 54. ఓకేనా, 54. సో చూడండి మనకేం కావాలి, 7th నెంబర్ కావాలి. 7th నెంబర్ ఈజ్ ఈక్వల్ టు మొదటి 7 సంఖ్యల మొత్తము ప్లస్ చివరి 7 సంఖ్యల మొత్తము మైనస్ 13 సంఖ్యల మొత్తము. ఓకేనా, 13 సంఖ్యల మొత్తము. సో ఎంత అవుతుంది, 553 ప్లస్ 546, 9 9 10 అంటే 1099. ఓకేనా, 1099లో నుంచి 1040 తీసేద్దాం. సో ఎంత అవుతుందండి, 59 కదా. ఓకేనా, 59 కదా. సో అవర్ ఆన్సర్ ఈజ్ 59 ఉంది. ఓకే, 55 కాదండి, 59 వస్తుంది. నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ జస్ట్ ఉమ్మడి సగటు అంటే ఏం లేదండి, జస్ట్ కంబైన్డ్ యావరేజ్ అనమాట. ఓకేనా. సో చూడండి, ఇక్కడ ఒక తరగతిలో 20 మంది బాలురు సగటు వచ్చేసి, ఓకేనా 20 మంది బాలురు సగటు బరువు వచ్చేసి 50 కేజీలు అంట. మరియు 30 మంది బాలికల సగటు వచ్చేసి 40 కేజీలు అంట. ఓకేనా, అయినా విద్యార్థుల సగటు బరువు ఎంత అన్నాడు. సో విద్యార్థులు అంటే ఎవరు వస్తారు, బాయ్స్ ప్లస్ గర్ల్స్. ఓకేనా, బాయ్స్ ప్లస్ గర్ల్స్. చూడండి 20 మంది, ఓకేనా 20 మంది అంటే బాయ్స్ కదా. సో 20 మంది బాయ్స్ అంటే ఎం ఈజ్ నథింగ్ బట్ బాయ్స్. ఓకేనా, ఇంటూ బరువు వచ్చేసి ఎంత మనకు, సగటు బరువు 50 కేజీలు ప్లస్ ఎన్ ఈజ్ నథింగ్ బట్ గర్ల్స్. గర్ల్స్ ఎంతమంది, 30 మంది. సో గర్ల్స్ 30 మంది యొక్క యావరేజ్ వెయిట్ ఎంత, 40 కేజీస్ డివైడెడ్ బై ఎం ప్లస్ ఎన్ ఈజ్ నథింగ్ బట్ బాయ్స్ ప్లస్ గర్ల్స్. బాయ్స్ వచ్చేసి 20, గర్ల్స్ వచ్చేసి 30. సో 20 ప్లస్ 30 50. సో 20 ఇంటూ 50 ఎంత అవుతుంది, 1000 అవుతుంది. ప్లస్ 30 ఇంటూ 40 ఎంత అవుతుంది, 1200 అవుతుంది. డివైడెడ్ బై 50. ఓకే, 1000 ప్లస్ 1200 ఎంత, 2200 అవుతుంది. డివైడెడ్ బై 50. ఓకే, 0 0 విల్ గెట్ క్యాన్సిల్. 220 అనేది 5 తో ఎన్ని టైమ్స్ పోతుంది, 5 4 20, 5 4 20, 44 టైమ్స్ పోతుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ 44.
ఓకేనా 44 kgs. జస్ట్ అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, జస్ట్ బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, జస్ట్ ఒకసారి అర్థమైందా? ఇజ్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అర్థమైందా లేదా? నో. చూడండి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కంబైన్డ్ యావరేజ్ యొక్క ఫార్ములా అండి అది, అంతే. ఇదే కదా మనం డిస్కస్ చేసుకుంటున్నాం. చూడండి. ఓకే, జస్ట్ ఈ క్వశ్చన్ని ఒకసారి చదువుకోండి, మీరు ఒకసారి చదువుకోండి. ఇన్ ఏ క్లాస్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 20 బాయ్స్ ఇస్ 30 kgs, 50 kgs. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ బై మిస్టేక్ లో ఇక్కడ 30 పడింది, బట్ 30 కాదు, ఇది 50. ఓకేనా, ఇంగ్లీష్లో మీరు ఇది రెక్టిఫై చేసుకోండి. ఓకేనా, ఇన్ ఏ క్లాస్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 20 బాయ్స్ ఇస్ 50 kgs అండ్ దట్ ఆఫ్ 30 గర్ల్స్ ఇస్ 40 kgs. దెన్ ఫైండ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ స్టూడెంట్స్. ఓకేనా, జస్ట్ మనకి ఇది ఉమ్మడి సగటు యొక్క సూత్రం అనమాట. ఈ సూత్రం లేకుండా కూడా చేయొచ్చు, బట్ ఈ ఫార్ములా ఉపయోగించుకుంటే మీకు కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది. ఓకేనా, సో ఎం ఈజ్ నథింగ్ బట్ బాయ్స్, ఏ ఈజ్ నథింగ్ బట్ బాయ్స్ యొక్క యావరేజ్ వెయిట్, ఎన్ ఈజ్ నథింగ్ బట్ గర్ల్స్, బి ఈజ్ నథింగ్ బట్ గర్ల్స్ యొక్క యావరేజ్ వెయిట్ డివైడెడ్ బై టోటల్ స్టూడెంట్స్ అన్నాడు కాబట్టి, స్టూడెంట్స్ అంటే ఎవరెవరు వస్తారు? బాయ్స్ ప్లస్ గర్ల్స్, ఇద్దరు కలిస్తేనే కదా విద్యార్థులు. ఓకేనా, సో స్టూడెంట్స్ ఈజ్ నథింగ్ బట్ ఎం ప్లస్ ఎన్. ఇక్కడ చేద్దాం చూడండి. సో ఏమన్నాడు మనకు? ఇన్ ఏ క్లాస్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 20 బాయ్స్ ఇస్ 30 kgs, 50 kgs, రైట్, 50 kgs. ఒక తరగతిలో 20 మంది బాలుర సగటు బరువు, 20 మంది బాలుర సగటు బరువు ఇజ్ ఈక్వల్ టు ఎంత? 50 kgs. ఓకేనా, 50 kgs. నెక్స్ట్, ఓకేనా, నెక్స్ట్ అదే క్లాస్లో 30 మంది బాలికల యొక్క, ఓకేనా, 30 మంది బాలికలు గర్ల్స్, బాలికల యొక్క సగటు బరువు ఇజ్ ఈక్వల్ టు 40 kgs, రైట్, 40 kgs. అయితే మనకేం కావాలి? విద్యార్థుల సగటు బరువు ఎంత అంటున్నాడు. విద్యార్థుల సగటు బరువు ఎంత అంటున్నాడు. ఓకేనా, సో 20 మంది బాలుర సగటు బరువు 50 kgs అయితే 20 మంది బాలుర యొక్క మొత్తం బరువు ఎంత అవుతుంది? ఓకేనా, 20 మంది బాలుర యొక్క మొత్తం బరువు, ఓకేనా, ఇజ్ ఈక్వల్ టు, మొత్తం ఈజ్ నథింగ్ బట్ రాసుల సంఖ్య ఇంటూ సగటు ఎంత అవుతుంది? 1000 kgs అవుతుంది. ఇది ఆ క్లాస్లో ఉండే బాలుర యొక్క మొత్తం బరువు. నెక్స్ట్ 30 మంది బాలికల యొక్క సగటు బరువు ఎంత? 40 kgs. సో 30 మంది గర్ల్స్ యొక్క మొత్తం బరువు ఎంత అవుతుంది? సగటు బరువు 40 kgs అయితే మొత్తం బరువు ఎంత అవుతుంది? అప్పుడు మొత్తం బరువు ఇజ్ ఈక్వల్ టు రాసుల సంఖ్య ఇంటూ సగటు. సో 1200 kgs అవుతుంది, రైట్, 1200 kgs అవుతుంది. మనకేం కావాలి ఇప్పుడు? ఆ విద్యార్థుల సగటు బరువు ఎంత అంటున్నాడు. అయినా విద్యార్థుల సగటు బరువు ఇజ్ ఈక్వల్ టు, సగటుకి ఏంటండి సూత్రం మనకు? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సో రాసుల మొత్తం అంటే ఏమొస్తుంది మనకు? 20 మంది అబ్బాయిల యొక్క మొత్తం బరువు ప్లస్ 30 మంది అమ్మాయిల యొక్క మొత్తం బరువు డివైడెడ్ బై అబ్బాయిలు ప్లస్ అమ్మాయిలు. ఓకేనా, అబ్బాయిలు ప్లస్ అమ్మాయిలు మొత్తం కదా, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల సంఖ్య ఎంత? 20 మంది అబ్బాయిలు 30 మంది అమ్మాయిలు అంటే 50 మంది అవుతారు. సో 1000 ప్లస్ 1200 2200 డివైడెడ్ బై 50. 0 0 విల్ గెట్ క్యాన్సిల్. 220 అనేది మనకు 5 తో 44 టైమ్స్ పోతుంది. ఓకేనా, ఇది జనరల్ ప్రాసెస్. ఓకేనా, మనకు కంబైన్డ్ యావరేజ్ ఫార్ములా ఏంటంటే m ఇంటూ a ప్లస్ n ఇంటూ b డివైడెడ్ బై m ప్లస్ n.
ఈ ఫార్ములాలో చేస్తే మనకు చూడండి మనకు లెస్ దెన్ 30 సెకండ్స్లో ఆన్సర్ వస్తుంది. ఎం ఈజ్ నథింగ్ బట్ బాయ్స్, ఏజ్ నథింగ్ బట్ బాయ్స్ యొక్క యావరేజ్. సో 50 into 10, 50 into 20, 1000. ఓకేనా, ప్లస్ ఎన్ ఈజ్ నథింగ్ బట్ గర్ల్స్, బి ఈజ్ నథింగ్ బట్ గర్ల్స్ యొక్క యావరేజ్. సో 30 into 40, 1200 డివైడెడ్ బై ఎం ప్లస్ ఎన్ అంటే 50 వస్తుంది. సో 2200 డివైడెడ్ బై 50. సో అగైన్ 44. ఓకే, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగానే చేయండి. ఓకే, ఆ విధంగానే చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఎవరు చేయలేదా ఈ క్వశ్చన్కి ఆన్సర్? చేశారు కదా. సో అర్థమైందా లేదా? చేస్తారు నువ్వు. నెక్స్ట్ వన్. సో చేయండి ఫాస్ట్గా. ఒక తరగతిలో బాలురు బాలికల నిష్పత్తి 2:3 అంటున్నాడు. అయితే అందులో బాలుర సగటు బరువు వచ్చేసి 50 కేజీలు, బాలికల సగటు బరువు వచ్చేసి 40 కేజీలు అంట. అయినా విద్యార్థుల సగటు బరువు ఎంత? ఇన్ ఏ క్లాస్ ద రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈజ్ 2:3. బాయ్స్ యావరేజ్ వెయిట్ ఈస్ 50 kgs and girls average weight is 40 kgs. Then find the average weight of students. సో చూడండి, బాయ్స్ గర్ల్స్ యొక్క రేషియో 2:3 అన్నాడు. బాలుర బాలికల నిష్పత్తి 2:3. సో అప్పుడు ఏమవుతారు? బాలురు వచ్చేసి 3, బాలికలు వచ్చేసి బాలురు వచ్చేసి 2, బాలికలు వచ్చేసి 3. ఓకేనా, సో బాయ్స్ వచ్చేసి 2 అండి. సో గర్ల్స్ వచ్చేసి ఏమవుతుంది? 3 అవుతుంది కదా. సో చూడండి ఇప్పుడు 50 kgs వచ్చేసి బాయ్స్ది, 40 kgs వచ్చేసి గర్ల్స్ది. సో ఏ విధంగా చేయొచ్చు మనం ఇప్పుడు? m into a plus n into b divided by m plus n. సేమ్ ప్రాబ్లం, జస్ట్ ఇక్కడ రేషియోస్ లో ఇచ్చాడు అంతే. సో m is nothing but బాయ్స్ ఇంటూ బాయ్స్ యొక్క యావరేజ్ ఎంత? 50 ప్లస్ n is nothing but గర్ల్స్ యొక్క యావరేజ్ ఎంత? 40 డివైడెడ్ బై బాయ్స్ ప్లస్ గర్ల్స్. ఓకే, సో 52 జా 100 ప్లస్ 340 అంటే 43 జా 120 డివైడెడ్ బై 2 plus 3 5. సో 100 plus 120 ఎంత అండి? 220 అవుతుంది డివైడెడ్ బై 5. సో 220 అనేది మనకు 5తో ఎన్ని టైమ్స్ పోతుందండి? 44 టైమ్స్ పోతుంది కదా. 5 4 జా 20, 22లో 20 పోతే మనకు 2 మిగులుతుంది, 0 ఉంది కాబట్టి 20 అవుతుంది. అగైన్ 5 4 జా 20. సో యావరేజ్ వెయిట్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 44 kgs. ఓకేనా, 44 kgs. ఓకే, ఫిఫ్టీ కాదండి, సేమ్ ప్రాబ్లమే, జస్ట్ ఇక్కడ రేషియోస్ మెన్షన్ చేశాను అంతే. ఇక్కడ రేషియోస్ మెన్షన్ చేశాను అంతే. నెక్స్ట్ వన్. సో నోట్ చేసుకోండి. 8 అరటి పండ్ల సగటు ధర 3 రూపాయలు, 7 మామిడి పండ్ల సగటు ధర 15 రూపాయలు మరియు 5 యాపిల్స్ సగటు ధర 30 రూపాయలు అయితే ఒక్కొక్క పండు సగటు ధర ఎంత? ఒక్కొక్క పండు ధర అన్నా ఒక్కొక్క పండు సగటు ధర అన్నా ఒకటే. ఒక్కొక్క పండు సపోజ్ సగటు అంటే ఏంటి? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య కదా. సో ఒక పండు యొక్క సగటు ధర అంటే ఏంటి? ఒక పండు యొక్క ధర డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత? ఒకటే. కాబట్టి ఒక్కొక్క పండు యొక్క ధర ఎంత అని రాసుకోండి. ఓకేనా, ఒక్కొక్క పండు యొక్క ధర ఎంత. సో టోటల్ గా యావరేజ్ కనుక్కొని చెప్పాలి మనం. ఓకే, ద యావరేజ్ కాస్ట్ ఆఫ్ 8 bananas is 3 rupees. ఓకే, and that of 7 mangoes is 15 rupees, and that of average cost of 5 apples is 30 rupees. Then find the average cost of each fruit. Okay, ఎంత వచ్చిందండి? 18.6 కొందరికి వచ్చింది. ఓకే, 13.95 కొందరికి వచ్చింది, 12.85 వచ్చింది. ఓకే, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 13.95. ఓకేనా, 13.65 కాదు,
12.85 కూడా కాదు, 13.95. ఓకేనా? సో చేస్తాను చూడండి. ఓకే, సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 8 అరటి పండ్ల సగటు ధర 3 రూపాయలు అన్నాడు. ఓకేనా? 8 అరటి పండ్ల సగటు ధర ఏమన్నాడు? 3 రూపాయలు. అదే 8 అరటి పండ్ల మొత్తం ధర ఎంత అవుద్ది? 8 × 3 ప్లస్ నెక్స్ట్ 7 మామిడి పండ్ల సగటు ధర 15 రూపాయలు అన్నాడు. సో 7 మామిడి పండ్ల మొత్తం ధర ఎంత అవుతుంది? 7 × 15. ఓకేనా? ప్లస్ మరియు 5 యాపిల్స్ సగటు ధర ఎంత అంటున్నాడు? 30 రూపాయలు. అయితే 5 యాపిల్స్ యొక్క మొత్తం ధర ఎంత అవుతుంది? 5 × 30. ఓకేనా? డివైడెడ్ బై ఎందుకు అంటున్నాడు అంటే యావరేజ్ కనుక్కోమన్నాడు కదా. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై సమ్ ఆఫ్ టోటల్ అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. రైట్? నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఏంటి? 8 అరటి పండ్లు, 7 మామిడి పండ్లు, 5 యాపిల్స్. మొత్తం ఏమవుతుంది మనకు? 8 + 7 + 5. ఓకే, చూడండి. 8 × 3 = 24 ప్లస్ 15 × 7 = 105 ప్లస్ 35 = 150 డివైడెడ్ బై 8 + 7 15, 15 + 5 20. ఓకేనా? 20. సో చూడండి, 105 + 24 129. ఓకేనా? 129 ప్లస్ 150 ఎంత అవుతుంది? 279 అవుతుంది కదా. సో 279 డివైడెడ్ బై 20. సో 279 అనేది 20తో ఎన్ని టైమ్స్ పోతుందండి? 279 అనేది 20తో ఎన్ని సార్లు పోతుందో చూద్దాం. 21 × 20 7 మిగులుతుంది. 7 అనేది 20తో పోదు కాబట్టి 9 దించుకుందాం. 24 × 80 వస్తుంది, కానీ ఇక్కడ 79 ఉంది కాబట్టి 23 × 60. సో 19 మిగులుతుంది. 19 అనేది 20తో పోదు కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 యాడ్ చేసుకోవచ్చు. 29 × 180. సో 190లో 180 పోతే ఎంత? 10. పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ 0 పెట్టుకోవచ్చు మనం. 100 అయింది. 100 అనేది 20తో ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్కి. 25 × 100 కదా. సో 21 20, 279 అనేది 20తో ఎన్నిసార్లు పోతుంది? 13.95 టైమ్స్ పోతుంది. సో ఒక్కొక్క పండు యొక్క సగటు ధర వచ్చేసి 13 రూపాయల 95 పైసలు. ఓకేనా? 13 రూపాయల 95 పైసలు. ఓకే, ఓకే అండి. ఇది మనకు యావరేజ్ టాపిక్ వచ్చేసి. సో ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ని మళ్ళీ మీరు ఒకసారి రివైజ్ చేసుకోండి. ఓకేనా? క్లాస్ అయిపోయిన తర్వాత రివైజ్ చేసుకోండి. నేను ఈరోజు నైట్ మీకు నోట్ చేసేసి అట్లీస్ట్ 10 to 15 క్వశ్చన్స్ ఇందులో మీకు నోట్ చేసేసి గ్రూప్లో షేర్ చేస్తాను. జస్ట్ క్వశ్చన్స్ మాత్రమే షేర్ చేస్తాను. మీరు టైం తీసుకొని ఈ 15 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసుకోండి. ఓకేనా? ఇన్ కేస్ రాలేదనుకోండి, వచ్చినా రాకపోయినా నేను ఆన్సర్స్ వచ్చేసి 1 డే గ్యాప్ తీసుకొని మీకు సెండ్ చేస్తాను. ఓకేనా? 1 డే గ్యాప్ తీసుకొని మీకు సెండ్ చేస్తాను ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి. అవసరం లేదు సార్ మేము టాస్క్ చేసుకొని మేము చేసుకుంటామంటే దట్స్ ఫైన్. సో 10 to 15 క్వశ్చన్స్ డెఫినెట్గా మీకు సెండ్ చేస్తానండి. ఓకేనా? డోంట్ వరీ. సో ఇప్పుడు వరకు ఏవైతే మనం డిస్కస్ చేసుకున్నామో ఆ మోడల్స్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ నేను మీకు టాస్క్ ఇస్తాను, ఒక 15 క్వశ్చన్స్. ఓకే, ఓకే సార్. ఓకే, ఈరోజు అయితే క్లాస్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే.